మీరు అదే వ్యక్తితో ఒకరోజు ఫోన్లో నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారట కదా? నిజమేనన్నా. ఏం నిజమే, జరిగిందండి ఆ రోజు? నిజమే, నిజమే. ఎందుకంటే అప్పుడు బాగా నిర్బంధం నడుస్తుంది. ఆయనే ఇక్కడ ఓఎస్డీగా ఉన్నాడు. ఆయన నాయకత్వంలోనే అనేక రకాల కార్యక్రమాలు, చర్యలు నడుస్తున్నాయి. నేను అమ్మ సంఘటన జరిగి ఉన్నది. అమ్మ చనిపోయిన కొంతకాలం తర్వాత అనుకుంటా. మీ అమ్మగారు చనిపోయింది ఇంట్లో ఎన్కౌంటర్లో, అన్న ఆయన పాత్ర ఉందని మీకు అనుమానమా? అన్నాక ఆయన పాత్ర ఉందా లేదా అనేటువంటిది స్పష్టంగా నాకు తెలియదు. ఎస్ఐబి వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు. సాధారణంగా జరిగే చర్యలన్నీ ఎట్లుంటాయంటే లోకల్గా ఉండేటువంటి ఇప్పుడు వీళ్ళంతా ఏదో చెప్పుకుంటా ఉంటారు, మేము అరెస్ట్ చేసినాము, మేము అది పొడిచినాము, ఇది పొడిచినాము, మేము అంత గొప్ప ఇంత గొప్ప అని. అసలు వీళ్ళకి ఏ సంబంధాలు ఉండవు. అంత ఎస్ఐబి, ఓపెన్ అంత ఎస్ఐబి కదా. లోకల్గా జరిగేటువంటి రైడ్స్ తప్ప, లోకల్గా జరిగేటువంటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరింగ్స్లో వీళ్ళ పాత్ర ఉంటుంది తప్ప, బయట జరిగినటువంటి ఆపరేషన్స్లో వీళ్ళకు సంబంధించిన ఆపరేషన్స్ వీళ్ళ పాత్ర నిల్లు. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇచ్చి ఉంటారేమో బహుశా, నా లెక్కల ప్రకారం. అంత ఎస్ఐబి అంటారా? కంప్లీట్గా ఎస్ఐబి నాయకత్వంలోనే అమ్మ ఇక్కడ ఎన్కౌంటర్ జరగడం, ఎన్కౌంటర్లో గాయపడడం, మేము అనంతపూర్ ఒక మిత్రుడి దగ్గరికి పంపించడం, అక్కడ ఒక 3 నెలలు 4 నెలలు రెస్ట్ తీసుకోవడం, తిరిగి మళ్ళీ ఆమె దళం దగ్గరికి వచ్చేటువంటి క్రమంలో జరిగినటువంటి సంఘటన అది. ఆమెను తీసుకురావడానికి 3 వాళ్ళు కొరియర్స్ పోయినరు, వేరు వేరు ప్రాంతాల్లో నుంచి వాళ్ళు వచ్చిండ్రు. ఎక్కడి నుంచి కరెక్ట్గా ఇది ఎక్స్పోజ్ అయింది, ఏ రకంగా పసిగట్టినారనేది మనం ఏం చెప్పలేకపోతున్నాం కానీ కరెక్ట్గా. ఏది ఏమైనా ఇంకా ఆ రోజు నేను జస్ట్ అట్లా కొండ మీదకి వెళ్ళి ఫోన్ చేయడం, నాన్న నాకు బాగా జ్వరం వచ్చిందిరా, కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి నేను జస్ట్ నాకు ఒక కాషన్ ఇవ్వడం. ఆ సంఘటన జరిగిన ఎమ్మడే ఇమీడియట్లీ నేను పాస్ ఆన్ చేసిన మన మీడియా మిత్రులందరికీ. నాకు రెగ్యులర్ టచ్లో ఉండేవాళ్ళు, విలేకరుల ఫోన్స్ ఇవన్నీ కూడా నా దగ్గర ఉండేవి. నేను ఫలానా అంటే ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి వాళ్ళు దాన్ని నడిపించేటి వాళ్ళు. నేను రంగారావు గారనో పాండురంగానో ఏదో పేరు ఉండేది అప్పుడు, ఆకాశవాణి విలేకరు, ఆయన ఫోన్ చేసిన, ఒంగోలులో ఉంటాడు. ఫోన్ చేయగానే, అన్న మీరు ఇప్పుడు అంటున్నారు ఆల్రెడీ ఫైరింగ్ జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళు పేపర్లలో ఇస్తున్నారన్న, ఏది యాడ్ ఇస్తున్నారు, స్క్రోలింగ్ వస్తుందని చెప్పేసి చెప్పిండు. అప్పటికే నేను అనుకున్నా ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయ్యిండ్రు చంపడానికి. సో ఇప్పుడు మనం చేయడం వల్ల వెంటనే ఆగేది ఏం కాదు, కానీ ప్రచారమైన మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దామని మిత్రులందరికీ అనేక మంది ఫోన్లు కొడుతూ వచ్చిన. ఇంకా వాళ్ళందరికీ ఫోన్లు కొట్టి ఇదంతా కూడా అయిపోయిన తర్వాత మరుసటి రోజు మార్నింగ్ కల్లా మనకు విషయం అర్థమైంది. ప్రతి అరగంటకు ఒకసారి నాయకులు తప్పించుకున్నాడంటాడు, చనిపోయినారంటాడు, ఇట్లా ఇట్లా చెప్పి 2 రోజుల పాటు దాన్ని మభ్యపెట్టి 3వ రోజు ఫలానా వాళ్ళు చనిపోయినారని ప్రకటన ఇచ్చిండు. అంటే అది మనసులో పెట్టుకొని మీరు వార్నింగ్ ఇచ్చారా? అది మనసులో పెట్టుకొని కాదు, కానీ జనరల్గానే ఆయన ఉన్నాడు ప్రతి చర్యలో అని చెప్పేసి అనేది నాకు తెలుసు. నేను అప్పుడు డివిజనల్ కమిటీ సెక్రటరీగా నేను ఉన్నాను. ఈ ఏరియాలో మన సానుభూతి పరుల అరెస్టులు ఇవన్నీ కూడా చాలా నడుస్తూ ఉండేవి అప్పుడు. ఆ సందర్భంలో నేను విలేకరులకు ఫోన్ చేస్తున్నా. విలేకరులకు ఫోన్ చేస్తూ ఈ ఖమ్మం ఏరియాలో ఇక్కడ ఒక సంఘటన జరిగింది. అప్పుడు ఉడుగుల శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే, ఇప్పుడు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నటువంటి ఇప్పుడు నాగార్జున రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత మామగారు. ఇక్కడ 2004లో ఆయన మీద కూడా దాడి చేసినాం క్లెమోర్ మైన్స్తోన. వాస్తవంగా ఆయన ఏమి చంపడం కోసం దాడి చేయలే, చంపడం కోసం దాడి అని చెప్పేసి అనేటువంటిది ఇంకొక రూపంలో ఉండేది. ఆయన 2004లో నిజంగా చెప్పాలంటే నక్సలైట్ పార్టీ ఒక రకంగా దుర్మార్గమైన పార్టీ అధికారంలోకి రావడానికి మీరు కూడా సహకరించారని మీలాంటి వాళ్ళు మేధావులు ప్రశ్నిస్తారు. 2004లో చంద్రబాబు గారు పార్టీ మీద బ్యాన్ తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలుగా సహకరిస్తూ సపోర్ట్ చేస్తూ వచ్చింది నక్సలైట్ పార్టీ. చాలా గ్రామాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పార్టీ దగ్గరికి రావడం, మాట్లాడడం ఇట్లా చేస్తూ ఉండేవాళ్ళు. సో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి ప్రతి ఎమ్మెల్యే ఆ రోజు గెలిచిండు 2004లో. పగడాల రామయ్య కావచ్చు, ఇక్కడ ఉడుముల శ్రీనివాసరెడ్డి కావచ్చు, అక్కడ ఆయన ఎవరు డేవిడ్ రాజు ఎవరో, ఓకే, వీళ్ళందరూ కూడా. అందులో ఉడుముల శ్రీనివాసరెడ్డి ఒకడు. ప్రజల తరపున పార్టీ సపోర్టు వల్ల గెలిచినటువంటి ఇల్లు. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీని కనీసం ప్రచారానికి కూడా రానివ్వలేదన్న మనం.
ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి కూడా లోపలికి రాలే వాళ్ళు ఎక్కడ గ్రామాల్లో. గ్రామాల్లోకి. అవును. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గెలవడానికి ఆ రోజు పార్టీకి సంబంధించిన సపోర్ట్ ఒక ఇన్ఫాక్ట్ అంటే పార్టీ ఆదేశాల మేరకు చేశారా? ఇంకా లోకల్గా అంటే ఒక రకంగా అధికార పక్షం మీద ఉన్న వ్యతిరేకతతోన ప్రతిపక్షానికి దగ్గర పక్షానికి సహకరించినటువంటి పరిస్థితి. కానీ అందులో ఈ మీ ఇద్దరి మధ్యన ఎందుకు వచ్చింది ఆ సందర్భంలోనా మీకు ఎస్పీ గారికి? ఎస్పీ గారికి అయితే నేను ఆ సందర్భంలో అరెస్టులు జరిగినాయి. అరెస్టులు జరిగినప్పుడు నేను ఎస్ఐ గారికి ఫోన్ చేసిన. ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే అంటే మీరే డైరెక్ట్గా? నేనే ఫోన్ చేసిన. కానీ మీరు అప్పుడు గుర్తించలేదా సెల్ ఫోన్ సిగ్నల్ ఉంటాయి, మిమ్మల్ని ట్రాక్ చేస్తారు పోలీసులని? తెలుసు. అక్కడ ఒకసారి ఫోన్ చేసి అవసరమైతే అక్కడి నుంచి మనం వెళ్ళిపోతామని చెప్పేసి అనే ఉద్దేశంతోన కావాలని పార్టీకి ఒక విధంగా నష్టం ఉంది. మొబైల్ ఫోన్ అది ఒప్పుకుంటారా? మొబైల్ ఫోన్ అన్నా 100% నష్టమే. పార్టీని ప్రతి వాళ్ళని పట్టిస్తుంది అది. 100% నిజమే అది. ఓకే, మీరు ఎస్ఐ గారికి ఫోన్ చేశారా? ఎస్ఐ గారికి ఫోన్ చేసిన. ఆయన ఆ నెంబరు కాకుండా ఇంకొక నెంబర్ ఇచ్చిండు. నేను ఒక విలేకరుని అడిగితే నాకు ఎస్ఐ కలిపిండా విలేకరు కలిపిండా అనేది అర్థం కాలేదు, కానీ డైరెక్ట్ యాడ్ అయ్యారు. వాస్తవంగా నాకు ఈ మొబైల్లో చిన్న మొబైల్లో కాన్ఫరెన్స్ కలిపేటువంటి సిస్టమ్ నాకు అప్పుడు తెలవదు. వాళ్ళు కలిపినరు అది డైరెక్ట్గా. ఆయనకు నేను ఫోన్ చేయలే, ఆయనకు చేయాలనే ఉద్దేశంతో కూడా. నేను ఎస్ఐకి చేయాలనుకున్నా, ఎస్ఐతో మాట్లాడాలనుకున్నా, లేకపోతే సిఐతో మాట్లాడాలనుకున్నా. ఈ క్రమంలో వాళ్ళు డైరెక్టర్ కలిపారు. ఆయనే పరిచయం చేసుకున్నాడు. ఇంకా నేను జనరల్గానే ఒక వ్యతిరేక భావన ఉంది కాబట్టి ఆయన పట్ల ఏదో మాట్లాడుతూ స్టార్ట్ చేసినాం. మొత్తం విపరీతంగా ఈ అరెస్టులు చేయడము, దుర్మార్గంగా వ్యవహరించటం. శాతనైతే నువ్వు లోపలికి రా, నీ సంగతి ఏం తేలుస్తామని మేము, శాతనైతే నువ్వు బయటికి రా, నీ సంగతి ఏం తేలుస్తానని ఆయన. ఇట్లా ఆయనకు మాకు మధ్య దగ్గర ఒక పావు గంట 20 నిమిషాల సేపు ఈ ఫోన్ యుద్ధం నడిచింది. మిమ్మల్ని ఎన్కౌంటర్ చేసేస్తానంటాడు. ఎన్కౌంటర్ చేసే వరకు నువ్వు ఎక్కడ ఉంటావు, నువ్వు ఉంటే కదా ఎన్కౌంటర్ చేయడానికని నేను అంటే నిన్ను మేము చంపేస్తామని చెప్పేసి అనే పద్ధతుల్లో అట్లా మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఇంకా ఆ తర్వాత ఆయన కొద్ది రోజుల తర్వాత ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. కానీ మీకు ఆయనకి జరిగిన తర్వాత ఆయనకి సపోర్ట్గా ఇంకొక ఎస్పీ రావడం, అవును, ఆ ఎస్పీ వచ్చిన తర్వాత పక్కాగా నల్లమలలోనే మకాం పెట్టారు కదా? నిజమే. వాళ్ళతోన పోలీస్ ఆఫీసర్తోన మనం మాట్లాడి ఛాలెంజ్ చేస్తే వాళ్ళు కూడా దాన్ని తీసుకుంటారనే తెలుసు. కానీ దానికి ఎదుర్కోవడానికి సిద్ధపడే మీరు కూడా. ఇంకా చెప్పాలంటే అప్పుడు ఎత్తుగడల రీత్యా పార్టీ కూడా ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్ను లోపలికి పిలిపించి మనం యాక్షన్స్ ప్లాన్ చేయాలని చెప్పేసి అనేది కూడా ఒకటి నడుస్తుండేది. నిజంగా పోలీస్ యాక్షన్స్ మనం ఎప్పుడైతే యాక్షన్స్ చేసినామో, యాక్షన్స్ చేసినప్పుడు ఎప్పుడు అరగంటలో, పావు గంటలో, గంట సేపట్లో వచ్చిన పోలీస్ ఆఫీసర్ లేడు. వీళ్ళందరికీ తెలుసు వీళ్ళు ప్లాన్డ్గానే ఈ పని చేస్తారు అని చెప్పేసి అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంది కనుక. కాబట్టి ఎవరినో కింద వాళ్ళని పంపిస్తారు, వాళ్ళు బలవుతారు ఆపరేషన్ కోసం. ఈ పొట్టకోటి కోసం మేము ఉద్యోగం చేస్తున్నాము అని చెప్పేసి అని చెప్పుకునేటువంటి పోలీసు వాళ్ళు బలి అవుతారు. దాంట్లో ఆఫీసర్స్ ఇక్కడ ఏమి ఉండరు, ఆపరేషన్లో ఎక్కడో ఉంటారు. 4 టీములు ఉంటే ఆ 4 టీములలో హెడ్ టీంలో ఉంటాడు, లేకపోతే చివరి టీంలో ఉంటాడు, ఫ్రంట్లో ఉండేది ఎవడో ఉంటాడు. సరే, ఇంకా అట్లా నడిచిన తర్వాత ఆయనకు సపోర్టుగా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక ఆఫీసర్ కూడా వచ్చినాడు అనే విషయం కూడా తెలుసు. అట్లా ఇంకా మొత్తం నల్లమలలు సెంటర్ చేసుకొని అడ్డబెట్టి మొత్తం చాలామంది సానుభూతి పనులను అరెస్ట్ చేయడము, ఇట్లా కార్యక్రమాలు చేస్తూ అట్లా కొనసాగిస్తూ వచ్చారు. గారు కాకుండా మీకు బాగా టఫ్ ఇచ్చిన ఆఫీసర్ ఎవరంటే? దాడి జరిగింది అప్పట్లో ప్రకాశం జిల్లాకు సంబంధించిన సంఘటనలో. ఎవరు దాడిలో పాల్గొంది? ఎవరు? ముఖ్యమైన సంఘటన